ఇదొక ఇప్పుడే పెద్దలు మా నాయకుడు చెప్పినట్టుగా మేడిగడ్డ విషయం కాకుండా ఒక ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ అర్థం కానుకునే వాళ్ళ పాపరిస్తుంది. ముఖ్యమంత్రి ఒక మాట, మంత్రులు ఒక మాట, పార్టీ శ్రేణులు ఒక మాట మాట్లాడుతున్నారు. అందుకే అది కూడా తెలంగాణ ప్రజలు, యావత్ దేశ ప్రజలందరూ చూస్తున్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు, మా నాయకుడైన కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న అట్టడుగు వర్గాలు కూడా ఇతర దేశాల్లో చదువుకునే అవకాశం కల్పించిన భారతదేశం ఏకైక రాష్ట్రం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించిన తెలంగాణ రాష్ట్రం. సుమారు ఇప్పటికీ 7,000 మందిని స్కాలర్షిప్ ఇచ్చడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళందరికీ కూడా మరి శాంక్షన్ చేసి ఇప్పుడు డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వమంటున్నారు అంతా. మరి మీరు ఈ వర్గాలన్నిటికీ నిరుపేదలందరికీ సహకరించి వివిధ దేశాలు పోవడానికి సహకరిస్తారా, ఇస్తారా? సహకరిస్తే పాత కథ స్కీమ్ అందరూ ఇంప్లిమెంట్ చేసి డబ్బులు ఇవ్వాలి కదా పిల్లలందరికీ చదువుకుంటానికి. ఇప్పుడు దేనికైనా ఆపచ్చు కానీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఆపలేము కదా. వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో కూడా ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం లేదు. మరి క్యాబినెట్లో మరి ఆ విషయం కూర్చొని వస్తలేదని తెలిసింది నాకు. అందుకు దయచేసి మరి మా పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ పిల్లలందరినీ కూడా ఇతర దేశాలు పోవడానికి కూడా స్కాలర్షిప్ మరి గత ప్రభుత్వం ఇచ్చినట్టు విధంగా మీరు ఎందుకు శాంక్షన్ చేసి ఆపారు ఇంతవరకు? అది రిలీజ్ చేయమని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.